తెలుస్తుంది. ఓకేనా? కరెక్ట్గా అదే టైంలో అటెండ్ చేయొద్దు. వెల్కమ్ టు గవర్నమెంట్ మోడల్ బేసిక్ హై స్కూల్. జై శ్రీమాన్. మన పాఠశాలకు రావడం జరిగింది. ఈ అవేర్నెస్ కార్యక్రమంలో చిన్నారుల భద్రత, చిన్నారుల హక్కులు, రైట్స్, వీటిపైన అవగాహన కార్యక్రమం మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం కోరుతున్నాం. జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం. వారికి పిల్లలంటే ఎంతో ఇష్టం. అందుకే వారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవాలని ఆకాంక్షించడం జరిగింది. మరి నేటి పిల్లలు రేపటి భారత పౌరులు కాబట్టి వారు ఎంత గొప్పగా క్రమశిక్షణగా ఉన్నతంగా ఎదిగితే దేశం బాగుపడుతుంది, దేశం ఉన్నతంగా ఎదుగుతుంది. So, today is the Children's Day, 14 November. Welcome to Model Basic, Honorable Senior Citizen D. Indra Madam Garu. Honorable Madam Garu, Chief Guest at the Model Basic High School. The legal awareness program and law awareness program conducted among the students of Model Basic. So once again, welcome to Model Basic. Those are dignity of that. పర్యావరణ పరిరక్షణ సంస్థ నిర్వహిస్తూ గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ అదేవిధంగా పాఠశాల మహబూబ్నగర్లో బ్రహ్మ మానసిక వికలాంగుల పాఠశాల మెంటల్లీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్స్ ప్రత్యేక పాఠశాల నిర్వహిస్తూ వివిధ సేవలు అందిస్తున్నారు. వారు అదేవిధంగా ఈ యొక్క విద్యార్థుల ఈ డిఎస్ఎల్ఏలో కమిటీ మెంబర్గా ఉన్నారు. వారు ఈ అవేర్నెస్ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రధాన ఉపాధ్యాయులు, నిజంగా ఈ రోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవనీయులు సీనియర్ సిటిజన్ అండ్ సెక్రటరీ డిఎల్ఎస్ఏ మేడం ఇందిరా గారు, అదేవిధంగా పెద్దలు మన రిటైర్డ్ డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ శివన్న పత్ర గారు, రెస్పెక్టెడ్ ఆల్ ది టీచర్స్ అండ్ స్టడీ టీచర్స్, డియర్ స్టూడెంట్స్, తర్వాత ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు అకేషన్ చేసి మన ప్రధాన గారు చెప్పారు, చిల్డ్రన్స్ డే ఉంది కదా, అంటే బాల దినోత్సవం. అంటే మన ప్రకారం చాలా ఉంటాయి ఉంటుంది. మీకు ముఖ్యంగా మన జడ్జిమెంట్ గారి దగ్గర ఉంటాం కానీ మనకు పేపర్ చూస్తాం, అంతే పేపర్ చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, వింటుంటాం. కోర్టు ఉంటుంది, దాంట్లో జడ్జిలు ఉంటారు, తర్వాత వీళ్ళందరూ పోలీసులు వస్తారు, నేరస్తులు వస్తారు, అది అనుకున్నాం కదా. అలా కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా న్యాయస్థానం నుంచి మనకు ఒక న్యాయమూర్తి మన దగ్గరకు వచ్చారంటే చాలా గర్వకారణము. ఎందుకంటే భారత పౌరులు అని మనం చాలా మంది అంటున్నాం, అందరూ చాలా మంది అంటారు, అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత మంచిగా మనం చదివిస్తే అంత మంచి మనం చూడొచ్చు. అందుకనే హెల్దీ ఎన్విరాన్మెంట్, హెల్దీ నేషన్ అంటాం. అవన్నీ ఉండాలంటే హెల్దీ మనకు ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్దీ స్టూడెంట్స్ ఉండాలి. ఇప్పుడు అందరం అని ఉంటేనే అది ఒక చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు మనం ఎలా ఉంటే రేపు అలా ఉంటుంది. కాబట్టి దయచేసి చదువు అనేది ఎలాగో వస్తుంది, చదువుతో పాటు మనకు యొక్క
సంస్కారం కానీ లేదా ఎథిక్స్ కానీ తర్వాత మోరల్ వాల్యూస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంటే ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం జరుగుతున్న మన దేశ ప్రపంచంలో సత్యానాదేన కానివ్వండి, తర్వాత మిగతా వాళ్ళతో కానీ మన భారతదేశంలో చదువుకున్న వాళ్ళే చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలో సీఓలుగా ఉన్నారు. అత్యధికంగా ప్రపంచం లోపల సాగు తీసుకుంటుంది ఏమంటే మనకు మన 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 భారతీయులే సీఓలుగా ఉన్నారు. కాబట్టి ఇంత మంచిగా ప్రయోజకులుగా ఎస్ఐ గారు ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యము, ప్రాథమిక ఏవైతే ఉండవో ఇవన్నీ మన బాధ్యతలో, అదేవిధంగా మనకు ఉచిత వైద్యము, ఉచిత ఉద్యాన్ని మన ప్రభుత్వం వాళ్ళు మనకి కల్పిస్తారు. మీరందరూ ఫీజు కట్టడం ఏమన్నా లేదు కదా, చాలా ఉచితం కదా. ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ మనకు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఉచిత న్యాయములతో మనకు భారత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు మనకు డిఎల్ఎస్ సెక్రటరీ గారు మనకు లోక్ అదాలత్ అని ఉచిత న్యాయస్థానాల చదివు కొంచెం చదువురా చదువు బాయ్గా చందు లేవు जाना मैं तेरा बैग में तो मस्त पड़ते अम्मा दूरा ముందనుకో అక్షిత అక్షిత పడిపో చందు చందు మనిషి గమ్మున మనిషి మాట్లాడ తొందరగా మేడం ఏం పొడవు
పడుకో పడుకో చుండి తీసుకో వేయండి పట్టు అందరు నవ్వుతున్నారు దాండిరా వస్తాను ఇలా నేను కూడా సరిపోండి అన్ని చెప్పేది కూడా చెప్పండి అయినా చూడలేదురా చక్కగా మన పొలం తిరిగి గోదావరి దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం పదండి మరి చెడుగా మారడం ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఉంటాయి, దీంట్లో ఫ్యామిలీ కూడా ఉంటుంది. అమ్మా నాన్నలు పొద్దున్నే లేచి పనికి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళని నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఉంటుంది. లేదు బాగా చూసుకొని వాళ్ళకి అన్ని అడిగిందల్లా ఇచ్చి పెంచిన తల్లిదండ్రుల పిల్లలు కూడా అలా అయ్యే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. ఏది ఇది కాదు అనడానికి లేదు. మరి ముందు మనం తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా సరి చేసుకోవాలి అనేది
అందరూ కూడా చూడాలి. ఆ థీమ్ అలాంటి మెసేజ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మళ్ళీ మంచిగా అయిపోయి బాగా ఎడ్యుకేట్ అయిపోయి బాగా చదువుకొని పైకి వచ్చి మళ్ళీ ఇలాంటి డ్రగ్ అబ్యూజ్ అనేది ఉండకూడదు అని తను సొసైటీలో అలాంటి ప్రయత్నాలు చేయాలి. అది నెక్స్ట్ ఇంకొకటి చెప్పారు కదా, యూట్యూబ్ స్కిట్ వేశారు, అది కూడా మంచిదే. ఏది చెయ్యొద్దు అని అనుకున్నామా ఆ స్కిట్లో ఆ యూట్యూబ్లో చేసే ప్రోగ్రామ్ని చాలా బాగా చేశారు. కాబట్టి అది కూడా అలాంటివి కూడా అలాంటి వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే అన్ని మంచివేమి ఉండవు. మన గురించి మనం ఎక్స్పోజర్ ఇవ్వడము అనేది ఎప్పుడు అంతా మనము పూర్తిగా పరిపూర్ణంగా తయారైన తర్వాతనే అలాంటివి చేసుకోవాలి. కాబట్టి అలాంటి యూట్యూబ్ జోలికి వెళ్ళకూడదు. ఇందాక షీటీ వాళ్ళు కూడా చెప్పారు కదా, సైబర్ క్రైమ్ గురించి చెప్పారు. కాబట్టి అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మరి అసలు ఈరోజు ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవాలంటే మనం ఈ చిల్డ్రన్స్ డేని ఎందుకు జరుపుకుంటున్నామో అందరికీ తెలుసు కదా, తెలుసు. మరి చాచా నెహ్రూ గారికి ఎవరంటే ఇష్టం? పిల్లలంటే ఇష్టం. కాబట్టి మరి వారి జన్మదినాన్ని ఈరోజు మనము చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం. అంతేనా? అంతే. మరి చాచా నెహ్రూ గురించి మినిమం ఏమంటారు, ఆయన గురించి, ఆయన పుట్టుక గురించి కానీ, ఆయన తల్లిదండ్రుల గురించి కానీ, ఇంకా ఆయన చదువుకున్న విషయాల గురించి కానీ ఏవైనా సరే ఒక చిన్న క్విజ్ పెడతాం మేము. తర్వాత ఎవరికైనా చెప్తాం. మేము ముందుగానే మీకు హెడ్ మాస్టర్ గారికి ఒక రిక్వెస్ట్ పంపించాం. ఏంటంటే 10th క్లాస్ వారికి 9th క్లాస్. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడు చనిపోయినారు? 1947 to 1964. Who is the father of Pandit Jawaharlal Nehru? జవహర్లాల్ నెహ్రూ తండ్రి. జవహర్లాల్ నెహ్రూ తండ్రి పేరు? Next, beating. Azmat 92. Third prize, Asma Tabassum. Asma Tabassum 82. Sujata. Naveen Kumar. Urdu medium, Samreen Begum, 10th Urdu. నెక్స్ట్ 8th Urdu. ఉపాధ్యాయులంతా వేదికపైకి త్వరగా రావాలని మనవి. మేడం సార్ అందరూ రండి. ప్లీజ్ కమ్ టు ద డయాస్.
సమస్య అందరండి సార్ తొందరగా సార్ ఏ కార్యక్రమైనా పోలీస్ అంపైర్ సార్ సిఐ గారు మరి పోలీస్ సిబ్బంది శ్రీనివాస్ గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి చిన్నారులకు స్ఫూర్తివంతమైన దాన్ని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.